అడుగుతామంటే ముందు చెప్పలేదు సార్, చెప్పలేదు. నేనేమైనా మిస్టేక్ అయితే చెప్పండి సార్. అందులో సూత్ర కదా 25 ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన గ్రంథము యోబు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఈ విధంగా రాయబడింది. శ్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును, పువ్వు విసగించినట్లు వాడు పెరిగి వాడిపోవు, నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవు. అట్టి వాడి మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాపసహితుడిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. నరుల ఆవిష్కారము పరిమితము కలది, వారి నెలలు సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయపరిమితము నీవు వారికి నియమించి ఉన్నావు. ఇంతతో పాత నిబంధన పాట ముగించి పరిశుద్ధుడా పత్రిక వాక్య భాగము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం నుంచి 39వ వచనం వరకు త్రిత్వములోని 25వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32 నుంచి 39 వరకు. తప్పండి, అదే నా తప్ప. కరెక్ట్, అదే చదివచ్చు. 32 నుంచి 39 వరకు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమల